ఫ్రెండ్స్, మీరు సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ మీ మనస్కు తాకే మూవీస్ వెతుకుతున్నారా? అయితే నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయవు. మీరు మీ ఖాళీ సమయంలో మంచి మూవీస్ చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ మూవీస్ వాటి స్టోరీతో మిమ్మల్ని చివరి వరకు చూసేలా కట్టుపడేస్తాయి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 మూవీ పేరు చిన్న. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక థ్రిల్లర్ డ్రామా మూవీ. దీనికి 8.2 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఈశ్వర్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. తన సోదరుడి మరణం తర్వాత తన వదిన, తన సోదరుడి కూతురి బాధ్యత పూర్తిగా తన మీద పడుతుంది. తన సోదరుడి కూతురిని తన కూతురిలా ట్రీట్ చేస్తాడు. అంతా బాగా నడుస్తుంది, కానీ సడన్ గా ఒక ట్విస్ట్ వస్తుంది. తన కూతురు స్కూల్ నుండి బయటికి వచ్చింది, కానీ ఇంటికి ఇంకా రాలేదు అని తెలుస్తుంది. తన కూతురు అసలు ఎక్కడుందో అతనికి అస్సలు తెలియదు. అతను తన మతిస్థిమితం కోల్పోతాడు. ముందుకు వెళ్లే కొద్దీ ఈశ్వర్ తన కూతురితో ఏదో చేశాడు అని నిందపడుతుంది. ముందు స్టోరీ తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ జియో హాట్‌స్టార్లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు కుటుంబస్థాన్. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక రీసెంట్ డ్రామా మూవీ. దీనికి 7.3 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి ఉంటాడు. అతని జాబ్ పోయిన తర్వాత అతను పూర్తిగా అప్పుల్లో మునిగిపోతాడు. అతని ప్రెగ్నెంట్ భార్య మరియు తన ఇంటివాళ్లు తనని హీనంగా చూస్తారు. తన ఈ ఫైనాన్షియల్ కండిషన్ మరియు తన జీవితాన్ని మార్చడానికి అతను ఎలాంటి పనులు చేస్తాడు, అతనితో ఏమేం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. డబ్బులు లేకుండా జీవితంలో ఎలాంటి బంధాలు, బంధుత్వాలు ఉండవు మరియు మర్యాదలు అస్సలు ఉండవు అనేది ఈ మూవీలో చూస్తారు. ఈ మూవీ అందరికీ రిలేటెడ్ గా ఉంటుంది. మూవీ G5లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 3 మూవీ పేరు అశ్వత్థామ. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.8 IMDb రేటింగ్ దొరికింది. స్టోరీలో సూర్య అనే ఒక అబ్బాయి ఉంటాడు. తన చెల్లి యొక్క పెళ్లి ఫిక్స్ అవుతుంది. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, సూర్యకి తన చెల్లి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అవ్వడానికి ఎవరితోనూ రిలేషన్లో లేదు. తన గతంలో కూడా ఎలాంటి బాయ్ ఫ్రెండ్ లేరు. ఇప్పుడు సూర్య నిజం ఏమిటో తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు అతనికి ఒక విషయం తెలుస్తుంది. తన చెల్లి మాత్రమే కాదు, ఇంకా ఎంతోమంది అమ్మాయిలతో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అని. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలని మత్తుమందు ఇచ్చి ఇలా చేస్తున్నారు అని తెలుస్తుంది. అయితే సూర్య వాళ్లను వెతికి వాళ్లు చేసిన దానికి శిక్ష పడేలా చేస్తాడా? ఇదంతా ఎవరు ఎందుకు చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ జియో హాట్‌స్టార్ మరియు యూట్యూబ్లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు పవర్ ప్లే. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 5.5 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో విజయ్ అనే ఒకతను ఉంటాడు. అతను గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాడు. అతను కీర్తి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన కుటుంబాన్ని ఒప్పిస్తాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇద్దరి కుటుంబాలు పెళ్లికి ఒప్పుకుంటారు. తను ప్రేమించిన అమ్మాయి కీర్తితో పెళ్లి చేసుకోబోయే లోపే సడన్ గా నకిలీ నోటుల కేసులో అతను ఇరుక్కుంటాడు. అతను చాలా ఘోరంగా క్రిమినల్ రికార్డ్స్లు ఇరుక్కున్నాడు అని అర్థమవుతుంది. విజయ్కి ఒకవైపు పోలీసులు ఉంటే ఇంకొక వైపు క్రిమినల్ రికార్డు ఉంటుంది. విజయ్ ఇరువైపుల నుండి ఘోరంగా ఇరుక్కుంటాడు. అయితే ఈ మొత్తం స్కామ్ ఏమిటి? దీని వెనుక ఎవరి హస్తముంది? విజయ్ ఈ ప్రాబ్లం నుండి బయటపడతాడా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 5 మూవీ పేరు చావు కబురు చల్లగా. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక డ్రామతీ థ్రిల్లర్ మూవీ. దీనికి 5.8 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో బస్తీ బాలరాజు అనే ఒక అబ్బాయి ఉంటాడు. అతను డ్రైవర్ గా పనిచేస్తాడు. అతను మృతదేహాలను తీసుకువెళ్లే సమయంలో అతని కన్ను ఒక అమ్మాయి మీద పడుతుంది. బాలరాజు ఆ అమ్మాయిని ప్రేమలో పడేయాలి అనుకుంటాడు. కాని ఆ అమ్మాయి బాలరాజుకి దూరంగా ఉంటుంది. ఒకవైపు బాలరాజు యొక్క తల్లితో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అంటే, అది మూవీలో కొన్ని మూమెంట్స్ ని క్రియేట్ చేస్తాయి. అయితే బాలరాజుతో ఆ అమ్మాయి ప్రేమలో పడుతుందా? మూవీ ఫస్ట్ హాఫ్ మెల్లగా నడుస్తుంది,
కానీ సెకండ్ హాఫ్ లో మూవీలో ఎలాంటి ట్విస్టులు వస్తాయి అంటే అవి మీ మతిని పోగొడతాయి. ముందు స్టోరీ తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.